దసరా శరన్నవరాత్రుల్లో 8వ రోజులోకి మనమందరం వచ్చేసామండి. 8వ రోజు అంటే ఈరోజు మూల నక్షత్రం వచ్చింది. విశేషమైన రోజు. అయితే ఈ రోజున నవదుర్గ అమ్మవారి స్వరూపాలలో శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారిని మహాగౌరి స్వరూపంలో అర్చిస్తారు. మహాగౌరి అంటే తెల్లటి వస్త్రం ధరిస్తుంది అమ్మవారు. ఈ గౌరీమాతకి పెరుగన్నం నివేదన చేస్తారు. ఈ మహాగౌరి స్వరూపంలోనే ఇంచుమించుగా శరన్నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో సరస్వతి అమ్మవారి స్వరూపంలో కనిపిస్తారు. దేశమంతా కూడా మూల నక్షత్రం నాడు సరస్వతి అమ్మవారి ఆరాధన విశేషంగా కనబడుతుంది. ఈ రోజున చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయాలనుకున్న వారు చేయించుకుంటారు. ఇంకా చదువుకునే పిల్లలు అయితే వారి పుస్తకాల్లో ఓంకారం లేదా స్వస్తిక్ వేసి అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకొని ఆరాధిస్తారు. విద్యాది దేవత, వాగ్బీజం, వాక్కుకి కూడా ఆది దేవత ఈ సరస్వతి అమ్మవారు. మానవుడు అన్న ప్రతి వారికి పరమాత్మ అనుగ్రహంతో పాటు సరస్వతి అమ్మవారి అనుగ్రహం కూడా కావాలి. అయితే అమ్మవారి త్రిశక్తుల్లో ప్రధాన శక్తి, ఒక మూడో శక్తి సరస్వతి అమ్మవారిగా చెప్తారు. ఈ నీల సరస్వతి స్వరూపంలో అమ్మవారు శుంభని సింహుల్ని వధించిందంటారు. మహాశక్తి యొక్క అంటే ఆ పరదేవత యొక్క సాత్వికాంశం సరస్వతి దేవి తెల్లని వస్త్రం కట్టుకొని ఉంటుంది. హంసం మీద కూర్చొని ఉంటుంది. వీణ వాయిస్తూ ఉంటుంది. ఆయుధాలు లేవు. వీణ పుస్తకధారిణి అని చెప్తారు. వీణ పుస్తకం పట్టుకుని ఉంటుంది. ఒక చేతిలో అక్షరమాల ఉంటుంది. ఇంకొక చేతిలో అభయముద్ర, వరదముద్ర ఉంటాయి. ఇలాంటి సాత్వికమైన స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారు ఎలా శుంభలను వధించిందబ్బా అని అమ్మవారి అనుకుంటారు. ఇంకా అమ్మవారి వాహనం వచ్చేసి హంస. ఆ హంస కూడా పరమ సుకుమారంగా ఉంటుంది. చూడటానికి చాలా ముచ్చటగొలుపుతూ ఉంటుంది. ఇంత సుకుమారంలో ఉన్న అమ్మవారు సరస్వతి రూపంలోంచి ఉగ్రకళ ఆమె సహజ కళ ఏదైతే ఉందో అది బయటకు వచ్చి సాత్వికాంశం బయట కనబడుతుంది. ఈ సాత్విక రూపం అయినప్పటికీ కూడా శుంభలను సంహరించింది అమ్మవారు. పరమ సాత్వికమైనటువంటి శాంతిక రూపంలో నుంచి ఉగ్ర రూపంలోకి వచ్చి వధించింది అని చెప్తూ ఉంటారు. ఈ సరస్వతి అమ్మవారికి తెల్లని వస్త్రాలు సమర్పించుకుంటారు. తెల్లని అన్నం, పరమాన్నం, పంచదార వేసి పరమాన్నం చేస్తారు. కొబ్బరి అన్నం కూడా నివేదన చేస్తారు. దేవాలయంలో అయితే పరమాన్నము, అటుకులు నివేదన చేస్తారు. ఈ రోజున కుమారి పూజ చేస్తారు కాబట్టి 9 సంవత్సరాల బాలికను పూజించాలి. ఈ 8వ రోజు పూజింపబడే బాలిక పేరు దుర్గా అని చెప్తారు. ఈమె ముక్తిని ఇస్తుంది, ముక్తిదాతగా చెప్తుంటారు. ఈ రోజు అమ్మవారి దగ్గర చదువుకునే పిల్లలు పుస్తకాలు పెట్టి పసుపు, గంధం, కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారి దగ్గర పెడతారు. ఇలా సరస్వతి దేవిని అందరు పూజించి విద్యను పొందుతున్నారనమాట. అందుకే అంటారు చదువుల తల్లి మా సరస్వతి దేవి అని అంటారు. ఓకేనా ఫ్రెండ్స్?